ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము సభాపర్వము ద్వితీయాశ్వాసము 3వ అధ్యాయము. ఈ మాట విన్న భీష్ముడు శ్రీకృష్ణుడు అర్జునుడు నరనారాయణులు ధర్మాన్ని స్థాపించటానికి అధర్మాన్ని నిర్మూలించటానికి ప్రతి యుగంలోనూ అవతరిస్తారు. ఇప్పటికే కాలకేయులను నివాత కవచులను సంహరించారు. వారిరువురు రెండుగా కనిపించే ఒకే శక్తి. వారిరువురిని గెలవటం హరునికైనా సాధ్యం కాదు. శ్రీకృష్ణుని సారథ్యంలో అర్జునుడు గాంధీవం ఎక్కుబెట్టినప్పుడు మీకు తెలుస్తుందిలే. అయినా సుయోధన, నువ్వు గర్విష్ఠువి. నా మాటలు లెక్క చేయవు. దుర్మార్గులైన కర్ణ, శకుని, దుశ్శాసనుల మాటలు నీకు వీణుల విందు కలిగిస్తాయి. దీని ఫలితంగా నువ్వు యుద్ధంలో అందరి మరణ వార్తలు వింటావు. అనగానే కర్ణుడు లేచి, మీరు ఇలా మాట్లాడడం తగునా? నేనేం చేశాను? సుయోధనుని కొలువులో ఉంటూ అతడు పెట్టిన అన్నం తింటున్నాను కాబట్టి అతనికి హితముగా మాట్లాడతాను. నేను ధృతరాష్ట్ర సతీపుత్ర పౌత్రులకు హితం చేస్తాను. లేకుంటే సుయోధనుడు నన్నింతటి వాడిని చేస్తాడా అన్నాడు. భీష్ముడు ధృతరాష్ట్ర, ఈ కర్ణుడు పాండవులకు ఇసుమంతైనా పోరడు. పాండవులను గెలుస్తానని ప్రగర్భాలు చేసే వీడిని నమ్మి సుయోధనుడు పాండవులతో శత్రుత్వం వహించి యుద్ధానికి దిగుతున్నాడు. పాండవులు ఎన్నో విజయాలు సాధించారు. వీడు ఇప్పటికైనా ఒక్క విజయమైనా పొందాడా? ఉత్తర గోగ్రహణంలో వీడి తమ్ముడిని చంపి గోవులను అర్జునుడు తరలించుకుపోతుంటే అక్కడే ఉన్న వీడేం చేశాడు? ఘోషాయాత్రలో నీ కుమారుని ఓడింపజేసిన వీడు ప్రగల్భాలు పలుకుతుంటే నువ్వు వింటున్నావు అన్నాడు. అప్పుడు ద్రోణుడు లేచి, మహారాజా, భీష్ముడు మీ అందరికీ ఆప్తుడు. మీ ఇద్దరి ఇతువు కోరి సంధి చేయమంటున్నాడు. కాండభవన దహనం మొదలు అర్జునుని విజయాలు ఆలోచించండి. ఎంతోమంది ధనసు పట్టిన వీరులు ఉన్నా విజయుడు అన్న పేరు ఒక అర్జునుడికి మాత్రమే దక్కింది. అర్జునుడు అనంత పని చేస్తాడు అన్నాడు. భీష్మద్రోణుల మాటలు విననట్లే ఉన్న ధృతరాష్ట్రుడు వారికి సమాధానం చెప్పక, సంజయ, ధర్మరాజుకు మన సైన్యం గురించి తెలుసా? మన సైన్యం గురించి అతడేమని అనుకుంటున్నాడు? అతని వైపు ఎవరున్నారు అని అడిగాడు. అప్పుడు అతని మాటలు విన్న సంజయుడు, ధృతరాష్ట్రుడు ఇంత వెర్రివాడా? పాండవుల బలాబలాలు అడుగుతున్నాడు. ఇతనికి ఏం చెప్పి ఏం ప్రయోజనం అనుకొని మరలా చెప్తున్నాను. మీరు సగభాగం ఇస్తే యుద్ధం మాట తలపెట్టరు. అతడు సంధికి సిద్ధం అంటున్నాడు. యుద్ధం వస్తే అతడెవరిని లక్ష్యపెట్టడు. నీకు తెలియనిదేమున్నది? బకుడిని, హిడింబుడిని, కీచకుడిని, కిమ్మీరుని వధించిన భీముడు వారి పక్షమే కదా. పాలాక్షిని ఓడించిన అర్జునుడు వారి పక్షమే. ద్రుపద కుమారులు, అభిమన్యుని కుమారులు వారికి గాక ఎవరికి చేస్తారు? శ్రీకృష్ణుడు, సాత్యకి వారికి బాసటగా ఉన్నారు. ద్రుపదుడు, కేకయ్య రాజులు, జరాసంధని కుమారుడైన సహదేవుడు, శిశుపాలుని కుమారుడు వృషభుడు, దుష్టకేతు, మాయా విద్య విశారదుడు, భీముని కుమారుడు గతోద్గతుడు వారి పక్షాన తలపడటానికి సిద్ధము. తూర్పు, ఉత్తర దేశ రాజులు ధర్మరాజుకి సహాయంగా ఉన్నారు. శ్రీకృష్ణుని సహాయం కన్నా మించినది లేదు. ధర్మరాజుకి మనతో పోరాటం చేయటానికి ఇంతకన్నా ఇంకేం కావాలి అన్నాడు సంజయుడు. ఇది విన్న ధృతరాష్ట్రుడు, సంజయ, నువ్వు చెప్పింది నిజము. వారంతా ఒక ఎత్తు, భీముడు ఒక ఎత్తు. అతడిని తలచుకుంటే భయంగా ఉంది. మనలో అతడిని ఎదుర్కోవడానికి ఎవరున్నారు? చిన్నప్పటి నుంచి అతడు నా మాట వినడు. భీముని చేతిలో కష్టాలు పడుతూ కూడా సుయోధనుడు కయ్యానికి కాలు దూవుతున్నాడు. వాడికి ఏ ఆయుధము అవసరం లేదు. జరాసంధుడిని ఒంటి చేతితోటే చంపాడు. వాడికి ఏ ఆయుధమో పని లేదు. అగ్నికి ఆజ్యం తోడైనట్లు వాడికి అర్జునుడి సహాయం ఉన్నాడు. ఇంకేం చెప్పను? అర్జునుడితో సమానంగా యుద్ధం చేసేవాడిని మనం చూశామా? అతనికి సారథి శ్రీకృష్ణుడు ఉన్నాడు. ముగ్గురూ కలిస్తే కౌరవసేనను దహిస్తారు. వారి గురించి భీష్మద్రోణులకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. నా మాట కుమారులు వినరు. మొదటి నుండి విదురుడు చెప్పినదే జరుగుతున్నది. నేనేం చెయ్యను? నాకేది దారి, ఏది శరణ్యము? ధర్మరాజు వినయవంతుడు. అతనికి ద్రుపదుడు, సోదరుడు, శ్రీకృష్ణాదులు తోడు ఉండగా ధర్మరాజుతో పోరుకు తలపడటం మిడతలు పోయి మంటలో పడటం లాంటిది. వంశనాశనం తప్పదు. శాంతి మార్గమే మేలు. నా కుమారులకు చెప్పడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. అప్పుడు సంజయుడు, దేవా, మీరు చెప్పినది సబబు. అప్పుడు ధర్మరాజును వదిలావు, కానీ అతడు నిన్ను వదలక ఘోషాయాత్రలో మీ కుమారులను రక్షించాడు. అతడు మిమ్మల్ని ఎన్నటికీ అతిక్రమించడు. అతడిని పిలిపించి సంధి గావించండి అన్నాడు.